హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గారి గురించి అసభ్యంగా మాట్లాడాడు. మీరందరూ వినే ఉంటారు. దానికి కారణం అక్కసు. చిరంజీవి గారంటే ఒక ఈర్ష్యా ద్వేషాలతో పెట్టుకున్నాడు బాలకృష్ణ. ఎందుకంటే ఈ మధ్యన కార్మికుల సమస్య వచ్చింది. సినీ కార్మికుల సమస్య బంద్ చేశారు. బంద్ చేస్తుంటే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్లస్ అందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. అలాగే సినీ కార్మికులు కలిశారు. మాకు న్యాయం జరుగుతుందని అందరూ నమ్మారు. ఆయన తీర్పు చెప్పే లోపలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి అందరూ కలిసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ కలిసి, కోమటిరెడ్డి కదండి, వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళకి చేశాడండి. అంటే ఈ రకంగా చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీ పెద్దని అందరూ ఆయన్నే కలుస్తున్నారు, నన్ను కలవట్లేదని ఒక ఈర్ష్య ద్వేషాలు పెట్టుకున్నాండి. నిన్ను కలవట్లేదంటే నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తే, నువ్వు 10 మందితో కలుస్తూ ఉంటే, 10 మందికి ఇంటర్వ్యూలు ఇస్తే, 10 మంది దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు. నీ దగ్గరికి వచ్చి అభిమానులే చెప్పుతో కొడతావు. నువ్వు ఎవడొచ్చినా చేయి వేటి రాయి కొడతావు. ఏదో నీకు ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నావు, నేను మెంటల్ గా ఉన్నానని చెప్పి ఆ యొక్క దానికోసం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావు బాలకృష్ణ. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తుల్లో రాజమౌళి కూడా ఒక అతను. ఆ దాంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యక్తుల్లో చిరంజీవి గారిని అందరూ కలిసి వెళ్ళి వేడుకున్నాము, నిర్మాతలు అందరూ కలిసి వెళ్ళాము. అందుకే చిరంజీవి గారు ఆయనకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న పరిచయాల వలన ఆయన పర్సనల్ గా కలిసి భోంచేస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పారు. మేము ఇలా వస్తామన్నారు, ఆయన రమ్మన్నారు. ఆయన వెళ్ళి కలిసి చేయబట్టే కదా జీవో వచ్చింది. ఆ జీవో రేట్లు పెట్టే కదా వాల్తేరు వేరే కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, త్రిపులార్ కావచ్చు రేట్లు పెంచింది అని నట్టి కుమార్ అనే నిర్మాత చెప్పాడండి. అది ఇప్పుడు కూడా అది ఇప్పుడు ఎప్పుడో జరిగింది కాదు, 2 days బ్యాక్ మహా న్యూస్ లో నట్టి కుమార్ చెప్పాడు ఈ విషయం. అప్పుడు తెలంగాణలో ఇచ్చిన జీవో చిరంజీవి గారు తెచ్చింది. ఇప్పటికీ అప్పటి జీవోనే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా. కొత్తగా జీవోలే మారలేదండి. జగన్మోహన్ ప్రభుత్వంలో తీసుకున్న జీవోనే ఇప్పుడు నడుస్తుంది. దానికి కంటిన్యూషన్ గా వీళ్ళు వేరే జీవోలు ఇస్తున్నారు, రేటు పెంచింది. అలాగే తెలంగాణలో కూడా అంతేనండి. అప్పుడు కేసీఆర్ తీసుకున్న జీవో అనేది. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కష్టపడుతున్న చిరంజీవి గారిని అనడానికి ఈ వ్యక్తులకి, వీళ్ళు మనుషులు కాదులేండి, వాళ్ళు మెంటల్ వ్యక్తులు కదా. మానసిక పరిస్థితులు బాగున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. కానీ భగవంతుడు ఉంటాడు కదండి, ఖచ్చితంగా తీసుకుంటాడు. మీరేం చేస్తారో. ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడారు. రాజమౌళి గారు, నేను నట్టి కుమార్ గారు చెప్పాను, రాజమౌళి గారు కూడా మాట్లాడారు. ఆ వీడియో కూడా నేను మీకు ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను. వీడియో విని తర్వాత నేను మళ్ళీ మా వీడియో కంటిన్యూ చేస్తానండి. మీరందరూ జాగ్రత్తగా వినండి. రాజమౌళి గారు ఏం మాట్లాడారో చిరంజీవి గారి గురించి, ఆయన గొప్పతనం గురించి మిమ్మల్ని అందరూ వినమని కోరుకుంటున్నాను. మళ్ళీ నేను కంటిన్యూషన్ మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచంలో చాటి చెప్పిన రాజమౌళి అనే గొప్ప డైరెక్టరు చిరంజీవి గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దగా మీకు ఇష్టం లేకపోయినా నాకు మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద అని చెప్పాడండి. ఇంతకన్నా ఏం కావాలండి? ఈ దౌర్భాగ్యుడైన ఈ బాలకృష్ణకి తెలియదా అండి ఏంటంటే ఈ దౌర్భాగ్యాన్ని ఎవరు కలవరు, వీడిని కలవరు, ఆ మోహన్ బాబుని కలవరు. వీళ్ళకేమో సినీ ఇండస్ట్రీ పెద్దలు కావాలంటది, పనులు చేయరు, పట్టించుకోరు. కరోనా అప్పుడు సినీ కార్మికులకి సేవ చేసింది చిరంజీవేనండి. కరోనాలో ఆయన సేవ చేస్తూ కరోనా బారిన పడ్డాడు 2 సార్లు ఆయన. అలాగే అది ఎందుకు చెప్తున్నాడంటే మా ఎన్నికలప్పుడు ఈ మోహన్ బాబుకి ఈ బాలకృష్ణ సపోర్ట్ చేసి మంచి విషయం గెలిపించాడండి మా ఎన్నికల్లో. అప్పుడు ఏమైందండి? మా అధ్యక్షుడిగా ఎన్నిక మంచి విషయం చేశాడు మాకి. అంటే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అండి. మరి ప్రకాష్ రాజ్ కోసం చిరంజీవి గారు సపోర్ట్ చేశారు. మరి ఆ రోజు సినీ కార్మికులు ప్రకాష్ రాజ్ ఓటేలేదని చిరంజీవి గారు మనసులో ఏం పెట్టుకోలేదే. కరోనా అప్పుడు అందరు కార్మికులకి 4-5 నెలల పాటు సరుకులు అందజేశాడే, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి.
ఆయన చేస్తున్న పనికి అమితాబ్ బచ్చన్ గారు కూడా పంపించారే. అన్ని మన కేంద్ర అప్పుడు మన బీఆర్ఎస్ మినిస్టరు ఆయన కూడా ఇచ్చాడే. ఎవరికాల సాయం చేశా. అది చిరంజీవి గారు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడుతున్న బాలకృష్ణ ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటది? కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తన అన్న అంటే చాలా గౌరవం, ప్రాణం. తన అన్నను అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమో అవమానించలేదండి, నమస్కారం పెడుతున్నప్పుడు నవ్వుతున్నాడు, ప్రతి నమస్కారం పెట్టలేదని ఒకే ఒక్క కారణం చేత జగన్మోహన్ రెడ్డిని తొక్కి నారదీసి 11 సీట్లు పరిమితం చేశాడు. మరి ఇప్పుడు ఈ బాలకృష్ణ పరిస్థితి ఏంటి, మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి అనేది ప్రజలు అనుకుంటున్నారు ఏం జరుగుతుందని. ఏమైనా ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజలు ప్రాణమే, అన్నగారు ప్రాణమే. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసుకున్నారు కదండి, అటువంటి గొప్ప వ్యక్తులు అంటే ఎవరన్నా మనిషి బాగుంటారంటే పురుగులు కూడా చచ్చిపోతారు. తెలుసుకోమని మీ అందరూ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.